హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes కుక్ చేసుకుందామండి. ఒక్కసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిసారి మూత అనేది పెట్టవసరం లేదు. మూత తెరిచి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టవలసిన అవసరం లేదండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న స్పూన్తో 2 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, చిన్న స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయినట్టేనండి. ఈ ఆలూ ఫ్రై అనేది రసంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.